తిరుమల కొండపైనున్న ఈ 6 టెంపుల్స్ ని మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు దట్టు 120 రూపీస్తో చూసేయచ్చు. మరి ఆ టెంపుల్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ప్లేస్ పాప వినాశనం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అంటారు. ఇక్కడ గంగమ్మ తల్లి ఉంటుంది. షాపింగ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ బెస్ట్ అని చెప్పొచ్చు. నేను కూడా ఇక్కడే షాపింగ్ చేశాను. తిరుమలతో కంపేర్ చేస్తే కాస్ట్ కొంచెం తక్కువే ఉన్నాయి. మన నెక్స్ట్ ప్లేస్ ఆకాశగంగ. ఈ టెంపుల్ కొంచెం కిందికి ఉంటుంది, నడవడం కొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ టెంపుల్లో అంజనాదేవి ఇంకా బాలాంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కొండ, ఎక్కువ వర్షాలు పడితే ఈ కొండపై నుండి వాటర్ వస్తూ ఉంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ కొండ కింది దాకా పంపించేవారు, ఇప్పుడు అక్కడికి ఎంట్రీ లేదంట. ఇంకా మన థర్డ్ ప్లేస్ వచ్చేసి జపాలి. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుండి ఒక 2 కిలోమీటర్స్ నడవాల్సిందే. సమ్యగాడు కూడా పిల్లల్ని చూసి నడుస్తున్నాడు, మనం నడవలేమా? వెళ్దాం పదండి. మరి హనుమాన్ టెంపుల్ అంటే వానర సైన్యం ఉండాల్సిందే కదా. జపాలి గురించి సపరేట్ వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ శ్రీవారి పాదాలు. తిరుమలలో స్వామివారు ఫస్ట్ అడుగుపెట్టిన ప్లేస్ ఇది. ఇక్కడ నుండి చూస్తే స్వామివారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. కొండపైన ఉన్న ఈ ప్లేసెస్ అన్ని నడవాల్సిందే, బట్ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీవారి పాదాల దగ్గర అయితే ఇలా చెట్లు చాలా ఉన్నాయి. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది అనిపించింది. మన నెక్స్ట్ ప్లేస్ శిలాతోరణం. చాలా ఇయర్స్ నుండి రాక్స్ ఆర్చ్ లాగా ఫామ్ అయి అలానే ఉన్నాయి, అందుకే దీనికి శిలాతోరణం అని పేరు. దీని చుట్టూ పార్క్ లాగా ఉంటుంది. అలానే దీనికి రైట్ సైడ్ స్వామివారి అవతారాలన్నీ ఉంటాయి. మేమైతే ఒక టెంపుల్ మిస్ అయ్యాము, వేణుగోపాల స్వామి టెంపుల్. జపాలి తర్వాత ఉంటుంది, మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.